నేటి జీవన పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలను కనిపెంచడమే తల్లిదండ్రులకు గగనమైపోతుంది. అలాంటిది ఓ జంట ఏకంగా 17 మంది పిల్లలను కనేశారు. వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారిన ఈ విచిత్ర ఘటన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వెలుగు చూసింది. ప్రస్తుతం సదరు మహిళకు 55 ఏళ్లు. తాజాగా మరోమారు కాన్పుకు వచ్చిన ఆమె 17వసారి విజయవంతంగా ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్కి చెందిన రేఖా గల్బేలియా అనే మహిళకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 17 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే కావ్రా, రేఖా దంపతులకు గతంలో జన్మించిన 16 మంది సంతానంలో ఇప్పటికే 4 కుమారులు, 1 కుమార్తె పుట్టిన వెంటనే మరణించారు. మరో 5గురికి వివాహాలు జరిగాయి. అయితే తాజాగా పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన రేఖ 4వ ప్రసవం అని వైద్యులకు అబద్ధం చెప్పి ఆసుపత్రిలో చేరినట్లు జాడోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గైనకాలజిస్ట్ అయిన రోషన్ దరంగి తెలిపారు. అసలు విషయం తెలిసిన వైద్యులు షాక్ అయ్యారు. ఆమె కుమార్తెలో శిలా కల్బేలియా అనే అమ్మాయి తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి చెబుతూ ప్రభుత్వాన్ని సాయం కోరింది. తమకు ఇల్లు లేదని, పిల్లలను చదివించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. పిల్లలను పోషించడానికి వడ్డీ వ్యాపారుల నుంచి 20% వడ్డీకి డబ్బులు అప్పుగా తీసుకొచ్చారని, ఆ అప్పు ఇప్పుడు లక్షల రూపాయలకు చేరిందని అన్నారు. అసలు చెల్లించినప్పటికీ వడ్డీ ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేకపోయానని రేఖా భర్త కావ్రా కల్బేలియా కుటుంబ దీన పరిస్థితి గురించి వివరించాడు. ప్రధానమంత్రి ఆవాస్ పథకం కింద ఇల్లు మంజూరు చేసినప్పటికీ కూడా భూమి తన పేరు మీద లేకపోవడంతో నిరాశ్రయులమయ్యామని, ఆహారం అలాగే విద్యకు ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నామని కావ్రా వాపోయాడు. ఈ ఘటనపై నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. రేఖా పిల్లలకు తల్లికి వందనం పథకం లాంటి పథకాలను ఆ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కామెంట్లు పెడుతున్నారు. ఈ కాలంలో ఆమె 17 మంది బిడ్డలకు జన్మనిచ్చిందంటే గ్రేట్ అని ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.